హలో టీచర్స్, వెల్కమ్ టు ఆల్. ద క్యూరియస్ క్లాస్ రూమ్ అనే ఈ కొత్త ఛానల్కి స్వాగతం. మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చేసుకోకపోతే. మనం ఇంకా చాలా విషయాలు మన ప్రైమరీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇందులో మీకు ఇవ్వబోతున్నాను. అలాగే ఇక్కడ మీరు ఈ రెడీనెస్ ప్రోగ్రామ్ ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ డే అనేది మనం పూర్తి చేసుకున్నాం. అంటే ఎలా చెప్పాలి అని చాలామంది డౌట్ క్వశ్చన్ చేస్తున్నారు కనుక వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇందులో ఇంగ్లీష్కి సంబంధించి క్లాస్ 1 to క్లాస్ 5 వరకు మన రెడీనెస్ ప్రోగ్రామ్ని ఏ విధంగా చేయాలో మీకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నాను. ఓకే, అయితే ఈరోజు ఫస్ట్ క్లాస్ 1కి సంబంధించి డే 1లో మనం చేయాల్సింది ఒకసారి మళ్ళీ చూసుకుందాం. రేపు డే 2 నుంచి మీరు చక్కగా వీటిని చూసి ఫాలోఅప్ చేసుకోవచ్చు. అయితే ఖచ్చితంగా మీరు ఈ సంసిద్ధ కార్యక్రమాలు అంటే ఇంగ్లీష్లో రెడీనెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఒక కార్యాచరణ ప్రణాళిక అనేది వాళ్ళు ఇచ్చారు. వాటిని మీరు చేశారా లేదా అన్నది, ఎంతవరకు పురోగతి సాధించారు, ఏమేమి వాడారు అన్నది కూడా ఒక రిజిస్టర్లో నమోదు చేసుకోండి. ఇప్పుడు క్లాస్ 1కి సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు చేసిన కార్యక్రమాలు రెండో రోజున ఒకసారి రీకాల్ చేసేటట్టుగా ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయించి ఎవరైతే ఇంకా అందుకోలేకపోతున్నారో వాళ్ళ చేత మరి కొన్నిసార్లు చెప్పించి రెండో రోజు ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. అయితే ఫస్ట్ రోజు ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ ఇంటరాక్ట్ అవ్వడం ఇచ్చారు. టీచర్కి ఒక నోట్ అనేది ఉంది. పిల్లలకి ఏంటి అంటే ఆ పిక్చర్లో ఏమేమి ఉన్నాయో వాళ్ళని చూసి కొన్ని క్వశ్చన్స్ అడగడం ఉన్నది. ఆ క్వశ్చన్స్ కూడా ఏం అడగాలో అన్నది కూడా చక్కగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒకసారి క్వశ్చన్స్ చూడండి. హూ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? హౌ మెనీ చిల్డ్రన్ ఆర్ స్టాండింగ్ దేర్? వేర్ ఆర్ దే? Is it a park or an exhibition? What are the children doing in the picture? How do you greet someone? ఇక్కడ టీచర్ ఏం చేయాలంటే ఇలా అడిగేస్తే కాదు, మనం ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నాం కనుక ఇక్కడ మీరు ఇలా వీటిని ఉపయోగిస్తూ పలుసార్లు తెలుగులో వాళ్ళ మాతృభాషలో అడుగుతారు. ఆ తర్వాత మీరు కనెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి హలో హలో హౌ ఆర్ యూ అని కూడా అడుగుతూ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని, మీరు ఎలా ఉన్నారని, ఈ రకంగా మీ యొక్క బాడీ లాంగ్వేజ్ని ఉపయోగిస్తూ విద్యార్థుల దగ్గరగా తీసుకుంటూ మాట్లాడుతూ చదివించడం. అలాగే ఈ పిక్చర్ని చూడమని చెప్పి వాళ్ళని మోటివేట్, అంటే ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ అంటే ఇంకా అప్పుడే వస్తారు కనుక టెక్స్ట్ బుక్ పట్టుకునే స్కిల్స్ కూడా వాళ్ళకు ఉండవు. కనుక మీరు కొంచెం ఓపిక పట్టి మీరే టెక్స్ట్ బుక్ని ఎలా పట్టుకోవాలో చూపిస్తూ మీరు ఒకసారి పట్టుకుని వాళ్ళ చేత ఒక గ్రౌండ్ బెంచెస్ ఉన్నాయి కదా, ఆ రౌండ్ టేబుల్ మీద ఈ పిక్చర్స్ని చూడమని చెప్పాలి. కొంచెం టీచర్ కల్పించుకుంటే ఇది అవుతుంది. అలాగే డే 1లో జాయింట్ లైన్స్ ఉన్నాయి. మనకి డే 1లో ఏమున్నాయి? జాయింట్ లైన్స్ ఉన్నాయి. వాటిని ఇక్కడ చక్కగా వాళ్ళు ఎలా డ్రా చేస్తారో అలా చేయమనాలి. మీరు చేతులు పట్టుకోవడం కానీ అక్కడ చేయొద్దు, వాళ్ళు చేయమని చెప్పండి. వాళ్ళు ఎవరైనా చేయడానికి ఇష్టపడకపోతే ఒకసారి వాళ్ళ చేత మీరు చేయించవచ్చు. ఈ రకంగా ఈ డే 1 ప్రోగ్రాంలో అవుతుంది. అయితే డే 1 వీళ్ళు ఇచ్చిన పోయము వీళ్ళు ఇచ్చినట్టే ఇంటరాక్షన్ ఏం చేసుకోక్కర్లేదు. మీరు పిల్లలకి ఏది ఇష్టమవుతుందో ఆ ఇంటరాక్షన్ చేయిస్తూ ఒక గేమ్ కండక్ట్ చేస్తూ కూడా ఇంటరాక్ట్ చేసి ఒక బాల్ పట్టుకోమండం, వాళ్ళకి వచ్చిన అక్షరాన్ని చెప్పమండం, వాళ్ళతో మాట్లాడించడం చేయొచ్చు. ఓకేనా? ఇది క్లాస్ 1కి సంబంధించి. ఇప్పుడు మనం క్లాస్ 2 చూద్దాం. క్లాస్ 2 చూసినట్లయితే క్లాస్ 2లో స్టార్టింగ్లోనే మనకి ఏబిసిడి పోయం ఇచ్చారు. ఏబిసిడి డాన్సింగ్ టైం, ఈఎఫ్జిహెచ్ హాపింగ్ టైం. ఈ రైమ్ని కూడా మీకు నేను ఆల్రెడీ మా ఛానల్లో అప్లోడ్ చేశాను. మన యాసెంట్ కాకుండా వాళ్ళ యాసెంట్ కూడా మంచిగా ఉండేటట్టుగా పాడేటట్టుగా ఉన్నది. మీరు కావాలంటే మీ సొంతంగా పాడి వినిపించవచ్చు, లేదా ఐఎఫ్బిలో కానీ స్మార్ట్ టీవీలో కానీ వాటిని పెట్టి ఈ రైమ్ని మనకు ఆల్రెడీ 2వ తరగతి వాళ్ళు అంటే ఏ టు జెడ్ వచ్చి ఉంటే కనుక ఈజీగా వాళ్ళు పాడడానికి సిద్ధపడతారు. ఈ పాటని మీరు యాక్షన్ చేస్తూ పాడించండి, ఇంకా బాగుంటుంది. ఓకేనా? తర్వాత ఈ సెకండ్ క్లాస్కి సంబంధించి డే 1లో డేట్ వేసుకుని వాళ్ళు ఇక్కడ డ్రాయింగ్ ఉంది, చక్కగా డాట్స్ కలిపేసి మంచి కలర్స్, అట్రాక్టివ్ కలర్స్ వాళ్ళు వేయించాలి. వేసిన తర్వాత వాళ్ళందరికీ రిమార్క్ పెట్టండి. బాగా వేసావు, చాలా బాగుంది, ఈ కలర్ బాగుంది అని అందరికీ చూపించడం. ఉన్న క్లాస్లో ఉన్న 10 మంది చేత ఆ 10 బొమ్మల్ని డిస్ప్లే చేయించడం, వాళ్ళు క్లాప్స్ ఇప్పించడం చేస్తే చాలా చక్కగా ఉంటుంది. ఓకే,
ఈ రకంగా డే 2లో కూడా మీరు చేయించవచ్చు. ఇప్పుడు క్లాస్ 3 చూద్దాం. అయితే క్లాస్ 3 మనం ఏంటంటే ఫస్ట్ రోజు ఆల్రెడీ అయిపోయింది, అయినా ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏబిసిడీల గురించి, అంటే ఇక్కడ మీకు హెచ్ వరకు ఏ టు హెచ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పోయంని మీరు వాళ్ళకి వినిపించండి. ఒకవేళ ఈ పోయం మీకు ఇబ్బందిగా ఉంటే మా ఛానల్లో పోయమ్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు వినిపించవచ్చు, లేదా ఒకసారి ఈ మొబైల్లోనే చూపించవచ్చు. తర్వాత ఇక్కడ ఫస్ట్ కైండ్, సెకండ్ కైండ్ ఆల్ఫాబెట్ లెటర్స్ ఇచ్చారు కనుక వాటిని మీరు ప్రాక్టీస్ చేయించండి. వీలైతే మ్యాచింగ్స్ ఇలాంటి యాక్టివిటీస్ చేయించవచ్చు. అలాగే ఇక్కడ ఇంటరాక్షన్ కోసం క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ కమ్స్ సార్ ఆఫ్టర్ ఈ, సే ద వర్డ్ విత్ హెచ్. ఈ రకంగా మీరు కొంచెం ఇంటరాక్ట్ అవ్వడం కోసం విద్యార్థులు ఎవరైతే స్పాంటేనియస్ ఆన్సర్స్ ఇస్తున్నారో వాళ్ళని మీరు ప్రోత్సహిస్తూ, ఎవరైతే వెనుకబడి ఉన్నారో డల్గా ఉన్నారో వాళ్ళని బ్రైట్గా చేయడం కోసం మరికొన్ని యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ఈ డే 1లో మీరు చేయాలి. ఆల్రెడీ చేసి ఉంటారు, అయితే ఇక మీద చేయకపోతే కొంచెం శ్రద్ధగా ఈ రకంగా చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే ఇక్కడ మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి వాళ్ళ చేత రాబడతారు. ఇదంతా కూడా బుక్లో చేయాల్సిందే కనుక పిల్లలు ఒక పెన్సిల్ పట్టుకుని వాళ్ళ మైండ్ అంతా మీ వైపు పెట్టుకునేటట్టుగా చేయండి. అలాగే ఏబిసిడి చార్ట్ని డిస్ప్లే చేయండి. చార్టు డిస్ప్లే చేయకపోయినా బోర్డు మీద గ్రీన్ బోర్డు మీద రాసి ఉంచండి. ఆ తర్వాత గ్రీన్ బోర్డు మీద రాసి ఉంచిన తర్వాత ఏ టు హెచ్ వరకు మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కనుక అక్కడి వరకు రకరకాలుగా వాళ్ళని అడగండి. ఎక్కడుంది ఏహెచ్, ఎక్కడుంది, ఒక అబ్బాయిని పిలిచి బి చూపించు. ఈ రకంగా స్మాల్, బిగ్ రెండింటినీ కూడా మీరు మ్యాచింగ్ కూడా చేయించవచ్చు. ఆల్రెడీ మ్యాచింగ్ యాక్టివిటీ ఇచ్చారు. అలాగే ఈ బాక్స్లో కూడా ఎక్కడైనా మిస్సింగ్ లెటర్ ఉంటే దాన్ని మీరు ఎవరైతే కొద్దిగా పార్టిసిపేషన్ స్లోగా ఉందో వాళ్ళ చేత చేయించడానికి చూడండి. అలాగే 4 రూల్లో చక్కగా వీటిని ట్రేసింగ్ చేసి, ఆ ట్రేసింగ్ అయిపోయిన వెంటనే కిందన రాసేటట్టుగా చూడండి. ఈ రకంగా సెకండ్ డేకి వచ్చేటప్పటికల్లా ఈ ఏ టు హెచ్ వరకు కూడా వాళ్ళకి ఆ వర్డ్స్ వచ్చేయాలి, ప్రొనౌన్సియేషన్ వచ్చేయాలి, ఆ రిథమ్ చూసుకోండి, ఫొనెటిక్ సౌండ్స్ కూడా ప్రాక్టీస్ చేయించండి. ఓకే, ఇది 3rd క్లాస్. ఇప్పుడు 4th క్లాస్ చూసినట్లయితే మనం 4th క్లాస్కి కూడా ఇంట్రడ్యూసింగ్ ఒక రైమ్, అంటే ఏ టు హెచ్ వరకు వీళ్ళకి కూడా ఒక రైమ్ అనేది ఉంది. అది ఒకసారి ఎలా పాడాలో కూడా మీరు చూపించాలి. ట్యూనింగ్ కూడా మీరు వినిపించాలి. అసలు వీళ్ళకి ఏ టు హెచ్ వరకు వర్డ్ ఐడెంటిఫికేషను, సౌండ్ ప్రొనౌన్సియేషను, అలాగే పాపులర్ వర్డ్స్ ఆ ఏ టు హెచ్ వరకు పాపులర్ వర్డ్స్ కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా చేయించాలి. అలాగే ఫ్లాష్ కార్డ్స్ని ఏ టు జెడ్ వర్డ్స్ ఉండే చార్ట్ని డిస్ప్లే చేయించాలి. తర్వాత యాక్టివిటీ కింద ఏ టు హెచ్ వరకు కూడా దిస్ ఈజ్ ఏ, ఇట్ స్టాండ్స్ ఫర్ యాంట్, యాపిల్, యాక్స్. దిస్ ఈజ్ బి, ఇట్ స్టాండ్స్ ఫర్ బాల్, బ్యాట్, బాయ్. ఈ రకంగా మీరు ట్యూనింగ్లో ఒక మంచి హెచ్ వరకు కూడా పాడింప చేయాలి. ఈ రకంగా యాక్టివిటీస్ చేసుకుంటూ మీరు ఇక్కడ రైమ్స్ని కూడా మీరు కండక్ట్ చేయాలి. అలాగే అక్కడ ఇచ్చిన యాక్టివిటీస్ని మీరు చేయిస్తారు. ఇది 4th క్లాసు మనకి డే 1లో చేస్తున్న యాక్టివిటీస్. అలాగే ఒక్కొక్క లెటర్ని బ్లాక్ బోర్డ్ మీద, చార్ట్ మీద కానీ ట్రేసింగ్ చేయించాలి. ఆ డైరెక్షన్స్ కరెక్ట్గా ఏ అప్ డైరెక్షన్స్లో వెళ్తూ మళ్ళీ డౌను, ఆ సెంటర్ లైను, ఇవన్నిటిని కరెక్ట్ డైరెక్షన్స్ ఇక్కడ మీరు ఒకసారి అలవాటు చేయాలి. విద్యార్థి రాశారు కదా బాగానే రాశారు అన్నట్టు కాకుండా డైరెక్షన్స్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇది మంచి టైం మనకి, ఇప్పుడు మనం రెక్టిఫై చేయడానికి ఈ జూను నెలాఖరు వరకు. ఓకే, తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ బాక్సెస్లో క్లాసిఫై చేయాలి, అంటే స్మాల్ బిగ్ లెటర్స్ని క్లాసిఫై చేస్తారు. అలాగే ఇక్కడ మనకి ఇక్కడ చక్కగా క్యాటర్పిల్లర్ ఇచ్చారు, దాన్ని వాళ్ళు బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్తో నింపుతారు. అలాగే కాపీ చేస్తారు. ఇక్కడ కాపీ చేస్తున్నప్పుడు కూడా మీరు డైరెక్షన్స్ అబ్జర్వ్ చేయండి, మీరు చెప్పాలి. మనం ఆల్రెడీ ఇప్పుడు డైరెక్షన్స్ చూసాం కదా నాన్న, అలాగే మీరు ఇక్కడ బిగ్ లెటర్స్ని స్మాల్ లెటర్స్ని కాపీ చేయండి అని చెప్పి చెప్పాలి. అక్కడ మీరు చక్కగా రాసిన వాళ్ళకి చక్కగా గుడ్ అని, యావరేజ్ అని, చక్కగా ఎక్సలెంట్ అని రాసి సంతకం పెడితే ఆ రోజు డే 1 ప్రోగ్రామ్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకుంటూ సెకండ్ డే రోజు మీరు వాళ్ళకి మరికొంచెం ప్రాక్టీస్ వచ్చేటట్టుగా చేస్తారు.
ఇక్కడ మీరు ఈ ఫస్ట్ రోజు చేయాల్సింది ఏంటి, A to H వర్డ్స్ని ఫెమిలియర్ చేయడం, వాటి సౌండ్స్, వాటికేమో స్మాల్ బిగ్ లెటర్స్ వేరియేషన్స్, ఆ తర్వాత డైరెక్షన్స్, ట్రేసింగ్, ఇవన్నీ నేర్పుతూ ఒక పెయిర్ వర్డ్స్, ఒక ఏతో ఒక 3, బీతో 3, హెచ్తో 3 పెయిర్ వర్డ్స్ చెప్పించాలి, స్పెల్లింగ్స్ కూడా చదివించాలి. ఇప్పుడు కమ్ టు క్లాస్ ఫిఫ్త్కి వచ్చేసరికి కొద్ది లెవెల్ పెరిగేటట్టుగా చూసుకోవాలి. కానీ A to H వరకే ఇంట్రడ్యూస్ చేస్తాం. ఒక రైమ్ ఉంది ఆల్రెడీ, అది నా వీడియో పెట్టాను మీకు, వాటిని మీరు ఒకసారి చూసి ఆ పోయంని ప్రాక్టీస్ చేయించండి. అలాగే ఇక్కడ బాక్సెస్లో బిగ్ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, వాటిని కూడా ప్రాక్టీస్ చేయించండి. అలాగే ఇక్కడ ఫోనెటిక్ సౌండ్స్ని మీరు చూపించండి, పిల్లల చేత అడిగించండి 2-3 సార్లు. ఇక్కడ ఏ సౌండ్ ఏంటి, హెచ్ సౌండ్ ఏంటి, గా సౌండ్ గా, జీ సౌండ్ గా అని మీరు ప్రొనౌన్స్ చేయించాలి. ఈ ప్రొనౌన్సియేషన్ సాంగ్ కూడా ఆల్రెడీ 4th క్లాస్ రకంగా ఇచ్చాడు కనుక దాన్ని కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకుంటూ ఇంకోసారి ఆ పోయంని పాడిస్తారు. ఇది ఈ రకంగా క్లాస్ 5కి సంబంధించి. క్లాస్ 5 వాళ్ళు ఇప్పటికి కూడా ఎవరైనా 4th నుండి కమింగ్ క్లాస్ 5 కనుక ఎవరైనా బ్యాక్వర్డ్స్ ఉంటే ఆ స్టూడెంట్ని కొంచెం స్ట్రెస్ ఇస్తూ, అలా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఒక ప్లేవే మెథడ్లో మీరు కొంచెం ముందుకు తీసుకొస్తే ఇంగ్లీష్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ రకంగా మీరు క్లాస్ 5కి చేయిస్తారు. క్లాస్ 5 అనేది ఇక్కడ అన్ని క్లాసులకి 3, 4, 5కి కామన్గా చెప్తున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చార్ట్ డిస్ప్లేలో కంపల్సరీగా ఉండాలి. A to H వరకు వాళ్ళకి ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ క్లాస్ 5th వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, వాటి స్పెల్లింగ్స్ రాస్తారు. ఈ రకంగా వీలైతే మీరు వీటిని ఒకసారి స్పెల్ చేయించి ఒకసారి రాయించడం మంచిది. బోర్డు మీద రాసి వీటిని బాగా బైహార్ట్ చేసిన తర్వాత విద్యార్థి చేత రాయించమనాలి. ఇక్కడ రాస్తున్నప్పుడు కొన్ని రూల్స్ పాటించమని చెప్పండి. ఫస్ట్ లెటర్ మాత్రమే బిగ్ లెటర్ ఇస్తూ మిగిలినవన్నీ స్మాల్ కైండ్ రాయండి అని చెప్తూ, స్మాల్ లెటర్స్ రాయమని చెప్తూ వాళ్ళు మీరు ప్రోత్సహిస్తే వాళ్ళు ఫస్ట్ నెలలోనే జూన్ నుంచే వాళ్ళు ఒక క్రమమైన రైటింగ్ ప్యాటర్న్కి అలవాటు పడతారు. అక్కడి నుంచి మనం కూడా నోట్సెస్లో కానీ వర్క్ బుక్లో కానీ ఈజీగా ఫస్ట్ లెటర్ అనేది బిగ్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది అని తెలుసుకుంటారు. ఆ తర్వాత కిందన కాపీ చేయమని చెప్తారు. అంటే మనం దీన్ని ఏమంటారు, కాపీ రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఇస్తాం. ఇది క్లాస్ 5. అంటే ఇక్కడ 1 to 5th క్లాసెస్కి సంబంధించి 1, 2కి మాత్రమే మీకు జూలై వరకు ఉన్నాయి. కానీ 3, 4, 5కి మాత్రం ఈ నెల ఆఖరి వరకే. కనుక మీకు ఈ 3, 4, 5కి గోల్డెన్ అవర్స్ అనుకోండి, వీటిని ఏమనుకోండి. ఇక్కడ ఎవరైతే స్లో లెర్నర్స్ ఉన్నారో వాళ్ళు కూడా బ్రైటర్స్గా మారే అవకాశం ఉంటుంది. మన స్టూడెంట్స్ మనకి అనుకూలంగా మారుతారు. ఓకే అయితే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్.